హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీ కెరీర్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 5:11 అయితే అవుతుందనమాట. చెప్పాను కదా! ఆటో తోలిన డబ్బులతోటి మన గోల్ అచీవ్ చేయగలమా లేదని చెప్పేసి. అలానే ఆర్థిక సమస్యలున్నా, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా మన గోల్ రీచ్ అవ్వగలమా లేదా అని చెప్పేసి ఒక ఎక్స్‌పెరిమెంట్ అయితే చేద్దామని చెప్పాను కదా! అందులో భాగంగానే మార్నింగ్ అయితే లేచాను. ఇక బ్రష్ అయితే చేశాను. లక్ష్యం ఉన్న వారికి నిద్రైతే పట్టదు, నిద్రైతే పట్టకూడదు కూడా. కొన్ని రోజులు ఇష్టాల్ని, ఆశల్ని మరియు బద్ధకాన్ని అయితే వదిలేయాలనమాట. అలా అయితేనే మన గోల్ అచీవ్ చేయగలుగుతాం. ఇక ముఖం కడిగి స్నానం చేద్దాం అనుకుంటే ట్యాంక్‌లో అయితే నీళ్ళు అయిపోయాయనమాట. అన్ని ట్యాంక్ చేద్దాం అనుకుంటే ఇలాంటి ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అయినా మొండిగా ముందుకెళ్ళిపోవాలనమాట. కిందకొచ్చి మోటర్ అయితే వేశాను. ఇక పైకి వెళ్ళి స్నానం చేయాలి. చేసి రెడీ అయ్యి ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. అన్ని ట్యాంక్ చేస్తేనే మన గోల్ అనేది అచీవ్ చేయగలుగుతాం అనమాట. ఇక పైకొచ్చేసి ఎలాగోలాగైతే స్నానం అయితే చేసేసాననమాట. ఇక రెడీ అయిపోయి అయితే యుద్ధం అయితే స్టార్ట్ చేయాలనమాట. యుద్ధం అంటే ఏదో కాదు, అదేనండి, మన గోల్ కోసం ప్రయత్నించే ప్రయత్నాన్ని యుద్ధం అంటున్నాను. మన యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు పవర్ బ్యాంక్, బ్లూటూత్, అలానే ఆటో కీ అనమాట. ఈ కీ వచ్చేసి జాక్ స్పారో, అదేంటి ప్యారెట్స్ ఆఫ్ ద కరేబియన్కి సింబల్లా ఉంటుందని నచ్చిందని తీసుకున్నాను. ఇక స్టార్ట్ అవ్వాలి. టిఫిన్ అయితే ఏం చేయలేదు. మన టిఫిన్ డబ్బులు మనమే సంపాదించుకోవాలి ఇప్పుడు. అప్పట్లో ఆకలి కోసం ఆది మానవులు వేటాడి తినేవాళ్ళు. ఇప్పుడు మనం కష్టపడి తినాలన్నమాట. సో ఇదే ఆటో అయితే, ఈ ఆటో గురించి డీటెయిల్డ్గా తర్వాతకి అయితే చెప్తాను. ప్రస్తుతానికి మనం తీసుకున్న ఆటో అయితే ఇదేనండి. దీని గురించి అయితే నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆటో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక మనం స్టార్ట్ అవుదాం. యాక్చువల్లీ నేను ఆటో తీసుకున్నప్పుడు అయితే ఇందులో అయితే గ్యాస్ లేదనమాట. ఇది గ్యాస్ ఆటో, సిఎన్జి గ్యాస్ ఆటో అనమాట. చూడవచ్చు, గ్యాస్ అయితే అసలు లేదు. ఒక పాయింటే ఉందన్నమాట, ఆరెంజ్ కలర్ పాయింట్. గ్యాస్ కొట్టించుకొని అయితే ఇక మనం స్టార్ట్ అవుతాం. ఆటో తోలుతుంటే మంచి ఫీల్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్లీ నాకు డ్రైవింగ్ వచ్చు, కానీ ప్యాసింజర్ తోలిన అనుభవం అయితే లేదు. బాబాయ్ ఆటోలో అప్పుడు సరదాగా తోలేది. ఇప్పుడు అదే మన బతుకు తీరు అవుతుంది అనుకోలేదు. యాక్చువల్లీ నేను ఆర్సీ పెట్టగానే నేను ర్యాపిడో క్యాప్టెన్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇక ర్యాపిడోలో తోలడమే. ఎంత తోలుతాను, ఏంటి, ఎంత సంపాదించాను, ఎంత ఖర్చు అయింది, ఎంత దాచాను అనేది నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలానే వీడియోని ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి అయితే సిఎన్జి బంకులే చాలా తక్కువ ఉంటాయి. ఇదైతే కోర్టు ఎదురుగా ఉన్నటువంటి సిఎన్జి బంక్ అనమాట. మార్నింగ్ చాలా ఆటోలు ఉన్నాయి, కార్లు కూడా లైన్లో ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఖమ్మంలో సిఎన్జికి పెద్ద కొరత అయితే లేదు, అంత పుష్కలంగా దొరుకుతుంది. ఓకే, గ్యాస్ అయితే కొట్టించాను. ఇక స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ముందు వీడియోలో ఎంత తోలాను, ఎంత దాచాను అనేది అయితే చెప్తాను. వీడియోలు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.